నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మానవత రాయన్ ఉన్నారు. మానవత రాయన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత కలిసినాము. ఫస్ట్ టైం గాంధీ భవన్ లో కలిసినట్టున్నాము. అవును. తర్వాత ఇప్పుడు సో తెలంగాణలో ఒక చర్చ ఉన్నది. మానవత రాయన్నకు నిలకడ లేని రాజకీయ నాయకుడు అనే ఒక పేరున్నది. ఎందుకన్నా పార్టీలు ఎందుకు మారడము, మళ్ళీ అధికారంలోకి వచ్చుంటుంటే కాంగ్రెస్ పార్టీకి రావడం ఎందుకట్లా? ఇప్పుడు నిలకడలేనితనం కాదు, ఒక 23 సంవత్సరాలు ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నా. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినా పెరిగినా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకున్నా. కానీ 2014 నాకు అవకాశం రాలే, అయినా కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకున్నాను. 18లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. సత్తుపల్లి పొత్తులో పోతే గన్పూర్ కేటాయించి చివరి నిమిషంలో చేజారిపోవడం జరిగింది. ఎమ్మెల్సీ అంటే నాకు సంబంధించిన అంశం. అసలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగి అనేవాడికి ఒక సంఘం ఉంది అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించి నిరుద్యోగుల తరఫున నిరంతరం పోరాటం చేసినటువంటి నాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రావాలి కాంగ్రెస్లో. కొన్ని కారణాల వల్ల సరే నేనంటే గిట్టని కొంతమంది రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలపటం, ఆ ప్రాంతంలో ఆయనకు వ్యతిరేకులు ఉండటం, నాకు అవకాశం అట్లా కూడా రాలేదు. అయినా బాధపడలే. వరంగల్ ఎంపీ టికెట్ అప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారిది నా పేరు వచ్చింది. మందకృష్ణ మాదిగ గారికి ఇష్టం లేకపోతే నాకు రావాలా, అప్పుడు కూడా దొమ్మాడి సాంబయ్య గారికి రావడం జరిగింది. అయినా బాధపడలే. 18లో ఇదే కేసీఆర్ గారు శతాబ్ది ఉత్సవాలప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఆయన నోరు మెదపనీలే. ప్రణబ్ ముఖర్జీ మాట్లాడిండు కానీ కేసీఆర్ నోరు మెదపనీలే. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో హెలికాప్టరు తెలంగాణ ఉద్యమ సమయంలో మేనిఫెస్టోలో పెట్టినందుకు మేమంతా మా హాస్టల్ ముందు అసలు హెలికాప్టర్ దిగనీలే కేసీఆర్. ఆ విధంగా పోరాటం చేసిన వాడిని ఒక్కసారిగా కేసీఆర్ 18లో పిలిచి నీకు చైర్మన్ చేస్తాం రా అని అన్నా కానీ నేను నిరాకరించిన. పైసలు లేకపోతే ఆర్టీసీ క్లాసులు అడక్క తింటా కానీ నీ పార్టీలో చేరా, నీ జెండా పట్టుకున్నోడికి అవకాశం అని చెప్పిన. అంత మరి నిజాయితీగా ఉన్నప్పుడు నాకు నా పార్టీలో నాకు టికెట్ రాలేదు. సరే ఎందుకు రాలేదు సరే తర్వాత ముచ్చట. టికెట్ రానప్పుడు కూడా కనీసం మాట్లాడాలి కదా. నాలాంటి నాయకుడు ఎంతో కష్టపడి 40 కేసులు ఎవరి మీద లేవు, అన్ని జైలు దాదాపు సుమోటోగా పోలీసులు బెయిల్ రాకుండా నన్ను జైల్లో పెట్టాలనుకున్న కేసులే. అందులో 4 సార్లు నిరుద్యోగ సమస్యల మీద జైలుకు పోయినా. అసలు నాకు అనిపించింది అసలు నిరుద్యోగ పోరాటాల్లో కాకుండా కబ్జాలు చేసో లేకుంటే కబ్జా లాంటి కేసులు చేసినా నాకు ఆర్థికంగా ఉండేది. అట్లాంటి వాళ్ళు హీరోలు అయిపోయారు. అట్లాంటి కేసులు కాదు, నిరుద్యోగుల కోసం కొట్లాడి వాళ్ళ కొలువులు సాధించడం కోసం కేసులు నేను జైలుకి పోయినా. అయినా నాకు కనీసం నీకు టికెట్ లేకపోతున్నావు అని మాట్లాడలేదు, ఇప్పుడు మందలించలేదు. ఇక రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావాలని మొట్టమొదటి అడిగి ప్రశ్నించింది, మాట్లాడింది. తర్వాత జనరల్ సెక్రటరీగా ఉండి అసలు జనరల్ సెక్రటరీ అనేవాడు మాట్లాడద్దు. అయినా కానీ ఏమన్నా కానీ ఒక రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు పిసిసి అయితే పార్టీ అధికారంలోకి వస్తుంది. వస్తే మనందరం కూడా మా అందరికి కూడా ఏదో రకంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుద్ది అనుకున్నాం. తర్వాత పిసిసి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని మాట్లాడినా. అయినా సరే నాకు మాట్లాడలేదు. కానీ 18లో ఏం చేశారు, ఇంతకన్నా పెద్ద గొడవలు చేసినప్పుడు మేమంతా ఢిల్లీ వేదికగా ఆ రోజు టికెట్ మాకు రాకపోతే ఆడ కూర్చొని ధర్నాలు చేసినాం. చేస్తే అప్పుడు హైకమాండ్ ఇన్ఛార్జు రామచంద్ర కుంత్యా, తర్వాత అప్పుడున్నటువంటి ఇన్ఛార్జులు బోస్రాజు, సలీం అహ్మద్ కర్ణాటక వాళ్ళు ఇద్దరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు గడ్డం పట్టుకొని నీలాంటి యువకుడు కావాలి, నీకు ఏం కావాలో చెప్పు భవిష్యత్తులో చేస్తాం, నీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్తామని చెప్పి గడ్డం పట్టుకొని బతికినాడితే బుజ్జగిస్తే విన్నా. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. కష్టపడ్డ వాళ్ళందరం కూడా చాలా నష్టపోయింది. నేనే కాదు, నాతో పాటు ఒక 23 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఎమ్మెల్యే అవకాశం, చట్టసభలో పోయే అవకాశం నోటిదాకా వచ్చి చేజారిపోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక నేను తట్టుకోలేకపోయినా. కొంతమంది ఏడ్చారు, తిట్టారు, కానీ నాకంటూ ఒక ఇమేజ్ ఉన్నది, నన్ను గుర్తించరా అని చెప్పి ఆవేదనలో ఉన్నప్పుడు నేను ఎవరిపైన పోరాటం చేసినో వాళ్ళు ఏమన్నారా, నీకు న్యాయం చేస్తావు, నువ్వు ఎంత కొట్లాడినా వేస్తే అని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది. అరే తిట్టినోడు పిలుస్తాడు, పొగిడినోడు నన్ను పట్టించుకోలేదు, అసలు ఏంది అన్నట్టు ఒక ఆవేదనలో ఉండి అసలు ఇంకోడైతే వేరే త్యాగాన్ని కొడుగట్టాల. నేను ఒక నాయకుడిని 10 మందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి. తిట్టినోడు పిలిచినప్పుడు ఏమన్నా చేసిందా? ఏం చేస్తాడు, వాళ్ళు ఇప్పుడు ఎవరిని పదవి ఇస్తామంటారు, చైర్మన్. నా భార్య ఉద్యోగం పోగొట్టారు కావాలని, ఆ ఉద్యోగం ఇస్తున్నారు, నీ భార్య ఉద్యోగం ఇస్తావు, నీకు చైర్మన్ లాంటి పదవి ఇస్తాం వెంటనే మనం అన్నారు. నేను అవన్నీ చూసుకోలేదు. అసలు నేను 23 ఏళ్ళు కష్టపడితే అసలు ఈ 23 ఏళ్ళు కష్టం ఒక కూలి పని చేసినా, ఇంకో భవన నిర్మాణంలో పెట్టినా, ఒక బిల్డర్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా కానీ
డబ్బులు సంపాదించుకోవడం టికెట్ అడుక్కునేవాడిని. So, కానీ పార్టీ కోసం నేను కష్టపడితే నా దగ్గర ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండే, అనేక రకాల సమస్యలు ఉండే, టికెట్ కావాలనేసరికి అన్ని కూడా చూస్తారు కదా. మీరు అనిపించలే ఒకసారి బీఆర్ఎస్ ఓడుతుంటే ఇంకో 6 నెలలు అవుతే బాగుంటుండే కదా? అట్లేం లేదు. నేను ఆ బీఆర్ఎస్ లో పోయేటప్పుడు కూడా కాంగ్రెస్ లో అందరికీ నమ్మకం ఉంది కానీ నాకు నమ్మకం ఉంది. పెద్ద పెద్ద ఛానల్ చూడండి, ఇంటర్వ్యూ డిబేట్ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడినప్పుడు మేమే అధికారంలోకి వస్తున్నాం, మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో ఉండబోతున్నాం. తెలిసి ఎట్లా పోయిందన్న? తెలిసి అంటే వీళ్ళు పడుచుకోపోతే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, మీరు ఒక ఛానల్లో మీరు క్యూ న్యూస్ లో పనిచేసారు, మీరు తీర్మానం వల్ల మీకు గురువు, మీరు ఎందుకు ఛానల్ పెట్టుకున్నారు? మొన్నటిదాకా సుమన్ టీవీలో పనిచేశారు, ఎందుకు పెట్టుకున్నారు? అందులో పనిచేసి చెప్పేది వినండి. అవును, నేనేమన్నా పిలిచారు, గర్వాపసి పెట్టారు, నేను ఇందులోనే కొట్లాడదాం అనుకున్నాను. బీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ లో గర్వాసి పెట్టారు కదా. మాలాంటి వాళ్ళు ప్రధానంగా ఎవరైతే నష్టపోయారో 10 ఏళ్ళు జెండా బట్టి కొట్లాడి కేసులు పాలయ్యి నష్టపోయిన వాళ్ళను గుర్తించి వాళ్ళకి అన్యాయం జరిగిందని పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గుర్తించి గర్వాపసి రండి, మీరు పార్టీలో రండి, చేరండి, ఎంపీ ఎన్నికల్లో పనిచేయండి అని చెప్తే పని చేసినాం. 8 స్థానాలు వచ్చినాయి, మేమందరం కూడా పనిచేయబట్టి. కాబట్టి పార్టీ పిలిచింది కాబట్టి కన్నతల్లి మీద అలిగిపోయినా. కాంగ్రెస్ లో ఒక చర్చ ఉన్నది అన్న. ఇప్పుడు ఏంటంటే వెంకట్ బల్మురికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి అది మీకు రావాల్సింది, ఆయనకు పోయింది. ఇప్పుడు వచ్చినాం కదా, ఇప్పుడు వచ్చిన మళ్ళీ కష్టపడుతున్నాం. కష్టపడితే ఏదో ఒక రోజు ఏదో ఒక పదవి వస్తుంది, నాకేం తొందర లేదు. ఫస్ట్ నేను ఒకటే ఏం చెప్పేవాడిని, కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంటే ఇది సకల జనుల ఇందిరమ్మ రాజ్యం, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇందులో అందరికీ అవకాశం ఉంటుంది. మీ అధ్యక్షుడు రెడ్డి ఉంటే బీసీ పిసిసి ఉంటాడు, లేకపోతే ఎస్సీ ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఇట్లా అన్ని వర్గాలని కలగలుపుగా చేసుకుని సామాజిక న్యాయం చేసే పార్టీ. ఒకవేళ బీఆర్ఎస్ లో ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో కూడా అవకాశం, ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉంటే కాంగ్రెస్ క్వశ్చన్ చేసే వాళ్ళ తప్పకుండా మాట్లాడి ఎక్కడ ఉంటే అక్కడ న్యాయం చేస్తాం, నీ నిజాయితీగా ఉంటాం. ఎక్కడ ఉంటే అక్కడ, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాదని ఫీల్ అవుతాం, అంతే కదా. మీరు ఏ సంస్థలో ఉంటే ఇప్పుడు ఆ సంస్థకు అనుకూలంగా పనిచేయాలి. నిజాయితీగా చెప్పండి, కాంగ్రెస్ పాలన ఎట్లున్నదన్న? బ్రహ్మాండంగా ఉంది. అసలు వేలెత్తి చూడడానికి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఏదన్నా మన అంతరాత్మలో ఉంటది కదా. ఇప్పుడు నేను 10 ఏళ్ళు కొట్లాడిన జాబ్ క్యాలెండర్ ను కేసీఆర్ ప్రవేశపెట్టలేదు, కనీసం దాని గురించి విచారణ కూడా చేయలేదు, అడిగితే కొట్టి జైల్లో పెట్టిండు. కానీ నిరుద్యోగుల యొక్క డిమాండ్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ల చిరకాల వాంఛ, నిరుద్యోగుల చిరకాల వాంఛని రేవంత్ రెడ్డి అమలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నీ అంతరాత్మ బయట తిట్టిన అంతరాత్మ ఏమంటది, నిన్ను తిడుతుంది. అంటే చెప్పిరా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి? అరే చెప్పి పెట్టింది కదా, అయిపోయింది కదా, అమలు అయిపోయింది కదా. అది ఏంది మామూలు విషయమా, సంచలన విషయం. మన అసెంబ్లీలో చట్టబద్ధంగా పెట్టింది కదా, ఇక అదే అమలు అయింది. అదే తేదీలో అదే రోజు ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలు మళ్ళీ అదే నెలలో భర్తీ అయింది. మరి ఇయ్యలేదని చెప్పి కేటీ రామారావు వాళ్ళందరూ బ్లాక్ ట్యాక్స్ పెట్టుకున్నారు. చెప్పిన కదా, ఈ వేలెత్తి చూపలేక, ఏం చేయాలో పాలుపోక, బుర్రలో బుద్ధి లేక, అధికారం కోల్పోయామో అన్నట్టు అయోమయంలో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ అంతరాత్మకు తెలుసు మేము చేయలేని పనులు చేశారు అబ్బా అని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు రైతుల విషయం ఉంది, రుణమాఫీని ఏకకాలంలో వాళ్ళు చేసిండ్రా. 14 నుంచి మొదలు పెడితే అంచెలంచెలు 25,000, 30,000, చివరి అధికారం కోల్పోయేటప్పుడు 7,000 కోట్ల రూపాయలు అట్లా బెండింగ్ పెట్టి ఉంచారు. ఏం చేసి, కానీ మేమేం చేసినాం, ఇచ్చిన వాగ్దానం రేపు అమెరికా నుంచి రాంగ్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు కాబోతుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు చేస్తాం. మరి 15వ తారీఖు మరి హరీష్ రావు గారు రాజీనామా చేస్తారా చేయరా చూద్దాం. రైతు బంధు పైసలు బీఆర్ఎస్ పార్టీ 7,000 కోట్ల రూపాయలు ఆపింది అన్నారు కదా, ఆ పైసలు కాంగ్రెస్ వాళ్ళ తానే ఉన్నాయి, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి గవర్నమెంట్ పైసలు రుణమాఫీ కేటాయించారని చెప్తారు. తర్వాత రుణమాఫీ చేసినాం, ఇచ్చినాం, రకరకాల సంక్షేమ పథకాలు పైసలు ఇచ్చారా? అరే చేసినాం కదా, ఇంకెక్కడ ఇస్తాం? గవర్నమెంట్ ఖజానా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తీసుకోవాల్సినది. కేసీఆర్ జేబులో డబ్బులు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఏం చెప్పిందంటే కేసీఆర్ ఖర్చు పెట్టుకున్నామని మా మీద తప్పు, అట్లా కాదు. అది ఎవరు మీరు ఎక్కడిన్నారో అది తప్ప, ఎవరు కాదు. వాళ్ళు ఖర్చు పెట్టలేదు, అట్లనే ఉంచారు, రైతుల ఖాతాలో వెయ్యలేదు. వెయ్యకుండా ఉండటం వల్ల మేము వచ్చిన తర్వాత రైతులకు న్యాయం చేసినాం అని చెప్తున్నాం. అందుకే ఈ బడ్జెట్ లో 2,91,159 కోట్ల బడ్జెట్ లో దేశ చరిత్రలో ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతులకు 72,000 కోట్ల బడ్జెట్ ని పెట్టలేదు. అమలు చేసి రైతు భరోసాకి 15,000 కోట్లు, 31,000 కోట్లు బీమాకి, పంటల బీమాకి, రైతు బీమాకి మొత్తం కలిపితే అసలు రైతుల స్వర్ణయుగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని చెప్పి ప్రజలందరూ 1000 నోళ్లతో కొనియాడతారు. ఇదే స్వర్ణయుగంలో మాకు రైతులకు రైతు భరోసా రాలేదని చాలా మంది వస్తుంది. ఉపయోగపట్టాలి. ఇప్పుడు రుణమాఫీ వాళ్ళ చేత కాలేదు, ఏదో బిచ్చగాడికి బిచ్చం వేసినట్టు, చిల్లర వేసినట్టు రైతన్న అన్నదాతకి వాళ్ళు అవమానపరిచారు.
వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ లక్షల రూపాయల సబ్సిడీ రైతులకు పరికరాల రూపంలో రకరకాల సబ్సిడీల రూపంలో వచ్చేది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళప్పుడు 2004కి వెళ్ళి 14 వరకు. కానీ ఆ సబ్సిడీని 10 లక్షల రూపాయలను ఎత్తేసి ఎకనామీ పెట్టి వీళ్ళు ఏదో 5,000 అసలు ఏం సరిపోతాయి 5,000 చెప్పండి. ఇప్పుడు 2 లక్షలు నిజంగానే రైతు తీసుకుంటే ఏదో మంచిగా వాడికి అక్కడికి వస్తుంది, రేపు రకరకాల పనులకు ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. 10,000 రూపాయలు పెద్ద గొప్ప లెక్క చెప్పుకుంటాను. మేము 2 లక్షలు ఇచ్చినాం, ఈ 7,000 రూపాయలు కూడా ఏడాదికి మన సంవత్సరానికి పంటకి 2 పంటలకు కలిపి 14,000-15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇస్తాం. రేపు రేవంత్ రెడ్డి గారు రాగాలోనే దానికి కూడా విధి విధానాలు కూడా రూపంతో ఎందుకు మేము సంవత్సరం కాదు, మేము మాది ఏంటంటే ఆర్థికవేత్తలు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ దేశ ప్రగతికి ఈ రోజు మీలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్లు పెట్టుకొని మాలాంటి వాళ్ళతో మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే దేశాన్ని అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరుగులు ఎత్తించింది కాంగ్రెస్ పార్టీ. క్షీర విప్లవం, హరిత విప్లవం, రకరకాల పారిశ్రామిక విప్లవాల ద్వారా పరుగులు పెట్టించి పరిశ్రమ స్థాపించి ఈ దేశాన్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి మేము వాళ్ళు భావోద్వేగవేత్తలు, భావాలు అంటే ప్రజల యొక్క సెంటిమెంట్ రాజేసి వాళ్ళు తాత్కాలికంగా లబ్ధి పొంది ఓట్లు వేయించుకుంటారు. కానీ మేము అట్లా కాదు. 20 లక్షలు ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. 20 లక్షలు ఇందిరమ్మ, 20 లక్షల ఎకరాలు ఎవరు పంచారు? హైదరాబాద్ చుట్టుపక్కల 6.5 లక్షల ఎకరాలు దామోదరం సంజయ్ గారు ఉన్నప్పుడు పంపకం జరిగింది. కేసీఆర్ పంచిండా? ఇచ్చిని లాక్కున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇచ్చిని లాక్కున్నాడు. కాబట్టి ఏది చేసినా పారిశ్రామిక హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటది, దుబారా ఉండదు. అదే విధానంలో అడుగుతున్నాము, ఇంకెప్పుడు రైతు భరోసా చేస్తారు? నేను అదే ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు 100 ఎకరాల నోడు కూడా రైతు భరోసా అవసరమా చెప్పండి మీరు? అవసరమా? పథకం అనేది ఎవరికి ఏమంటున్నా, మీరు 15కి ఎత్తా అంటారు, 10 ఎకరాలకి ఎత్తా అంటారు కదా. అవును, 10 ఎకరాలకి ఎప్పుడు ఇస్తారు అంటున్నారు. అందుకే బడ్జెట్ కేటాయించడం, వడ్డింపులే ఉన్నాయి. వంట అంతా వండినం ఇది రైతు భరోసాకి. రైతు రుణమాఫీకి కూడా సగం వండిన పెట్టేసి 2 లక్షల వరకు ఉన్నది. రైతులు ఏమంటారు అంటే ఇంకెన్ని రోజులు రైతులు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటారు. ఎందుకంటే ఇక వాడికి ఏం లేదు, ఇక వాడికి వేస్ట్. ఆ దుకాణం మూసుకోకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను 6 నెలలు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారా? 6 నెలలు అవసరం లేదు. ఈ పంటకు 2 లక్షలు రుణమాఫీ చేసినాం, 7,500 రూపాయలు ఈ పంటకు వాళ్లకు రైతు భరోసా కల్పించబోతున్నాం. ఎందుకు తినబోతు రుచి ఎందుకు అడగాల? రుణమాఫీ పైసలు ఏమైనా మిగిలితే అవి ఎందుకు మిగులుతాయి? మిగిలే ప్రసక్తే లేదు. ఆగిపోయినటువంటి మొదటి దఫాలో 11.5 లక్షల మందికి 6,090 కోట్లు ఇచ్చినాం. 18,000 మందికి రాలే. అరే 18,000 వస్తాయి కదా, మేము అది రావలేదంటే అందరికి వస్తాయా? ఇప్పుడు నువ్వు ఉన్న ఏ మనిషి కూడా వస్తుంది. వాళ్ళకి సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి, వాళ్ళు మన ఆధార్ తప్పులు ఉన్నాయి, తర్వాత చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అవన్నీ కూడా ఖాతాలు మూసివేసి ఉన్నాయి కొన్ని, అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ లబ్ధిదారు తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో తర్వాత ఆ ఖాతా మూసివేసి ఉంటే చనిపోయిన వ్యక్తి ద్వారా ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుతాయి. వాళ్ళ ఖాతాలు ఓపెన్ చేయించో లేకుంటే ఏదో రకంగా అందుతాయి. ఆధార్ లో తప్పులు సరి చేసుకున్న తర్వాత అందుతాయి. తొందర ఎందుకు? ఇంత చేసిన వాళ్ళం 18,000 మంది డబ్బులు దాచుకొని ఏం చేయగలుగుతాం మేము? మళ్ళా పేద ప్రజల సంక్షేమానికి కదా. ఇది కేసీఆర్ ప్రభుత్వం లాగా ప్రాంతీయ పార్టీ కాదు, నియంతృత్వం ఉండదు ఇందులో, బహునాయకత్వం ఉంటది, ఏకనాయకత్వం ఉండదు ఇందులో. పైన హైకమాండ్ ఉంటది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉంటారు. ఏ చీమ చుట్టుకోమన్నా సరే వాళ్ళు మాత్రం ఉపేక్షించరు. ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని. మన దేశంలో ఏ విద్యార్థి ఉద్యమాలైనా గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. ఈ దేశంలో అమలవుతున్న చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది, ఆహార భద్రత చట్టం, పనికి ఆహార పథకం. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్తున్నాం. ఎట్లా గుర్తించేదేంది? 200 ఎట్లా గుర్తిస్తారు? గుర్తించేదేంది? వ్యవసాయ కూలీలు తెలిసిపోదు. పనికి కూలీలు కాదు, మీరు చెప్పింది ఏంటంటే కౌలు చేసేటటువంటి రైతులు. కౌలు గతంలో కౌలు చట్టం కూడా ఉన్నది. ఆ చట్టాన్ని అందుకే కౌలు రైతులకు కూడా న్యాయం చేసే విధంగా మేము గతంలో అమలైన దాంట్లో ఉన్నటువంటి అంశాలను పరిగణలో తీసుకొని వ్యవసాయ రంగ నిపుణులతో సంప్రదించి వాళ్ళకు కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేరుస్తాం. ఎట్లా గుర్తించేదే ఉంది? ఓనర్తో ఎవరైతే రైతు ఉన్నాడో రైతు దగ్గర కౌలు చేస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అది కూడా హక్కు పత్రం, వాడు కోర్టుకు పోయి నా భూమి అంటానికి కూడా కాదు. అందుకే న్యాయ నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులతో కూడా ఇస్తారా అన్న? గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అందిని ఇస్తారా అంట. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కౌలు రైతులు గుర్తించడం, వాళ్ళకి సాయం కూడా చేసినాం. మా ప్రభుత్వమే చేసింది, వేరే ప్రభుత్వం చేయలే. కౌలు రైతుకు కూడా అన్నం పెట్టినాం ఆ రోజు.
కాబట్టి తీసుకొని చరిత్ర తిరగరాయండి మీరు. కాబట్టి వాళ్ళకి చేస్తాం. ఎవరైతే పనికి ఆహార పథకంలో భూమి లేని నిరుపేదలకు కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళ కార్డులు ఉన్నాయి, ఆ పనికి ఆహార పథకంలో పనిచేసే వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వచ్చే ఎన్నికల ఏడాది. బీఆర్ఎస్ లాగా మాకు అవసరం లేదు ఎన్నికల కోసం. మాకు మేము చెప్పిన కదా, ఆర్థికవేత్తలు ఉన్నాం, దుబారా లేదు మా దగ్గర. ఎక్కడ దేనికి ఖర్చు పెట్టాలి, ఏ సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నాడు, ఆయన మల్లారెడ్డి లాంటి వాడికి 100 ఎకరాల నడుకు 600 ఎకరాల నడుకు కూడా ఇచ్చిండు. మేము ఇయ్యం అట్లా. మేము బరాబర్ పేదవాడికి అన్నం పెడతాం కానీ కడుపు నిండినోడికే మళ్ళీ పెట్టాం మేము. ఇదే విధానం కాంగ్రెస్ విధానం. దుబారా ఉండదు. దుబారా కేసీఆర్ దుబారా ఖజానా ఖాళీ అయిపోయింది. కాబట్టి అట్లా కాదు, మేము ఖజానా నింపే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి మన జిఎస్టీ ద్వారా, సేల్స్ ట్యాక్స్ ద్వారా, రిజిస్ట్రేషన్ల స్టాంప్స్ ద్వారా, ఇతరత్ర కేంద్రం నుంచి వచ్చే పన్నుల ద్వారా, అసలు వీటి ద్వారా దాదాపు 1,50,000 కోట్ల పైకి మనకు ఆదాయం ఉంది. దీన్ని సక్రమంగా ఖర్చు పెడితే సగం సంక్షేమ పథకాలు అమలైపోతాయి. ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా చూడండి, రైతులకు వేలెత్తి చూపలేకుండా వాళ్ళ మీద మేము వాళ్ళకి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఇటువంటి ఈ ప్రభావిత రంగాలు రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగ సమస్య కూడా వాళ్ళు అడిగిన దాన్ని పోస్ట్ పోన్ చేసిన చక్కగా కూర్చొని 5వ తారీఖు డిఎస్సి రాశారు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 అక్టోబర్లో రాయడానికి సిద్ధమయ్యారు, నవంబర్లో గ్రూప్ 3 రాయడానికి సిద్ధమయ్యారు, డిసెంబర్లో గ్రూప్ 2 రాయడానికి సిద్ధమైపోయారు. ఎవడో అమ్ముడు పోయి 4-5 ఆడ కూర్చొని వాళ్ళు ఎమ్మటి విద్యార్థులు కూడా రావట్లే. అందరు నిజమైన విద్యార్థులు, నిరుద్యోగుల పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలో నిజమైన విద్యార్థులు కాంగ్రెస్ తోటి ఉన్నారంట. అట్లేం లేదు, నేను కాంగ్రెస్ అని అంటున్నా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు చెప్పిన నిజమైనటువంటి ఆశావాహులు పోలీసుల కాళ్ళు కూడా మొక్కినారు. ఇప్పుడు పోలీసులు కాళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిరుద్యోగులు ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల యొక్క సహసిద్ధం. బీఆర్ఎస్ పార్టీలు 2,000 మంది 3,000 మంది వస్తారా నిరుద్యోగులు? బీఆర్ఎస్ మొత్తం నేను చెప్తున్నా కదా, నేను బీఆర్ఎస్ వల్ల నాకు ఎప్పుడు పట్టించుకోలేదు. నిరుద్యోగులు కూడా తరిమి కొట్టింది అక్కడ అశోక్ నగర్ లో. అయితే ఇక్కడ 2 అంశాలు తెర మీదకి వచ్చినాయి. ప్రధానంగా డిఎస్సి వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి అన్నారు. అయితే డిఎస్సి పోస్టులు మనం ముందే పెంచినాం, గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచాలన్నారు. గ్రూప్ 2 పోస్టులు పెంచడానికి ఉద్యోగాల క్యాలెండర్ ఉంది మనకి, వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కాబట్టి పెంచే పరిస్థితి. ఇది ఇప్పుడు ఎట్లాగో ఏంటంటే గతంలో పాతలో కేసీఆర్ ఇచ్చిన దానికి 2,000-3,000 అట్లా పెంచిన సంతోషమే కదా పెంచడం. 2,000 పెంచినట్టే. ఇప్పుడు 783 పోస్టులు ఈ గ్రూప్ 2లో ఉన్నాయి. దీని పోస్టులు పెంచాలంటే మన జాబ్ క్యాలెండర్ జాప్యం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ గ్రూప్ 2 జాబ్లు ఉండవు అందులో. కాబట్టి మనం ఎటు చూసినా ఆ గ్రూప్ 2 అయినా సరే, ఈ గ్రూప్ 2 అయినా సరే, ఇందులో అయినా వాళ్లేగా రాసుకునేది. ఆశావాహులు అభ్యర్థులు వాళ్లే కదా. ఈ విధంగా 2 డిమాండ్లు తెర మీదకి వచ్చినప్పుడు దాదాపు 90% మంది డిఎస్సి రాసే అభ్యర్థులు గ్రూప్ 2 కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఆగస్టు 5వ తారీఖున మా డిఎస్సి పరీక్ష అయిపోతుంది, డిఎస్సి సిలబస్ వేరు, గ్రూప్ 2 సిలబస్ వేరు. మీరు ఆగస్టు 7, 8 అంటే ఈ రోజు కూడా జరగాల, 7వ తారీఖు 8వ తారీఖు జరగాలి గ్రూప్ 2 వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం. అయితే ఆ విధంగా రాసినట్లయితే ఆ సిలబస్ లోంచి వచ్చి ఈ సిలబస్ మీద చదువుకోలేము, పరీక్ష రాయలేము. మాకు కొంత వ్యవధి కావాలి. ఎందుకంటే నవంబర్ లో గ్రూప్ 3 ఉంది కాబట్టి, నవంబర్ తర్వాత గ్రూప్ 2 పెడితే గ్రూప్ 3, గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి దానికి మేము చదివితే ఈ 2 పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది, మాకు అవకాశం కల్పించమని చెప్పి వినతి పత్రాలు ఇచ్చారు మాకు 90%. ఏదో గాల్లో మాటలు కాదు. ఇస్తే ఆలోచన చేసి, ఓహో ఇది నిజంగానే వాళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మళ్ళీ ఇందులో అక్టోబర్ లో మెయిన్స్ రాసేవాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి గ్రూప్ 2 వాయిదా వేసినాం. డిఎస్సి మాత్రం ఏదో కొద్ది మంది అడిగారు, కొత్తగా టెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు అడిగారు. కానీ మేమైతే యథావిధిగా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఆగమైపోతున్నారు, టీచర్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఏం పెట్టుకున్నది, ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలను గత ప్రభుత్వం 4,000 పాఠశాలను మూసివేసింది. అంటే 4,000 into 3 పోస్టులు 12,000 పోస్టులు పోయినాయి, నిరుద్యోగులు దక్కకుండా పోయినాయి. కాబట్టి నేను ఏకోపాధ్యాయ పాఠశాల మూసివేయను, 12,000 ఉపాధ్యాయులు సృష్టిస్తా, నిరుద్యోగులకు టీచర్ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ప్రభుత్వ బడులను 2,000 కోట్లు కేటాయించి నేను చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా తీర్చిదిద్దుతా. మొన్న 22,000 కోట్ల బడ్జెట్లో ఉన్నత విద్యారంగానికి, అందులో ప్రధానంగా పాఠశాల విద్యకు, ఉన్నత పాఠశాల విద్యకు కలిపితే 17,000 కోట్ల దాదాపు అవుతుంది. చూడండి ఎందుకు చాలా అంటారు 22%. 22 కాదు, అసలు పెట్టినోడు కన్నా పెంచడం. గతంలో బడ్జెట్ చూడండి, గతంలో కేటాయింపులకు ఇప్పుడు కేటాయింపులు చూడండి, నాగలోకానికి తేడా ఉంది. ఇప్పుడు గతంలో దాన్ని కంపేర్ చేయాలి కదా, గతం లేకపోతే వర్తమానం ఉండదు. గతం లేకపోతే
భవిష్యత్తు ఉండదు, వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు. గతం అనేది చరిత్ర. ఆ చరిత్రను చదివితేనే మనం భవిష్యత్తులో నేర్చుకుంటాం. మనం అంతే అంచనా వేసుకుని ముందుకు పోగలుగుతాం. అప్పుడు తప్పు జరిగింది, ఆ తప్పు జరగకుండా మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రజలకు వాళ్ళు మోసం చేశారు, మనం మేలు చేయాలని నడుచుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. చరిత్ర తెలవకపోతే ఎప్పుడైతే ఇప్పుడు మీరు కాకతీయ యూనివర్సిటీ పోయినా, ఉస్మానియా యూనివర్సిటీ పోయినా చక్కగా బాత్రూమ్లు కూడా చక్కగా లేవు, బయట మొత్తం గలీజ్ గలీజ్ ఉన్నది. ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఒక 1 year చెప్పిన కదా, అందుకే నేనేమన్నా గత ప్రభుత్వంలో పాపాలు నిరుద్యోగులకు శాపాలుగా మారిపోయి ఇప్పుడు మీ ప్రభుత్వం అందుకే వచ్చింది 7 నెలలే కదా. అందుకే విద్యారంగంలో బడ్జెట్ కేటాయించారు. సంవత్సరంన్నర తర్వాత అడిగినా మీరు చెప్పేది సంవత్సరంన్నర అవుతుంది కదా. తప్పు అట్లా నేను అది చెప్తాను. పనిచేసే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఒక సెర్చ్ కమిటీలని వేసి వైస్ ఛాన్సలర్లు ఎవరైతే ఉపకులపతులు అంటారో వాళ్ళని తొందరలోనే రేవంత్ రెడ్డి గారు రాగాలోనే విద్యావంతుల్ని, మేధావుల్ని, అంటే ఏది రాజకీయాల సంబంధం లేదు అట్లాంటి వాళ్ళని కాకుండా చదువు ఉన్న వాళ్ళని, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాల పత్రాలు సమర్పించిన వాళ్ళని అక్కడ పెడతాం. పెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయాలు ప్రపంచంతో పోటీ పడే విధంగా చేస్తాను. ఇంకా తెలంగాణ యువతకు నైపుణ్య విద్య లేదు గతంలో. ఇప్పుడు నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెచ్చిన వాళ్ళు తెచ్చారా? ఎందుకు అడగరు మీరు? దీన్ని అభినందించాలా వద్దా? దాదాపు 20,000 మంది విద్యార్థులు ఒక సాంప్రదాయ విద్యలు, ఏది ఇంజనీరింగ్, ఖగోళ, భూగోళ, అంతరిక్ష రకరకాల విద్యలు ఉన్నాయి మన దగ్గర. వైద్య, ఉపాధ్యాయ, ఈ విద్యలకి నైపుణ్యం లేకపోవటం వల్ల రోడ్ల మీద తిరుగుతారు ఒక్కొక్కడు. శాస్త్ర సాంకేతిక విద్యల్లో కూడా ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కాస్త నైపుణ్యం తోడైతే వాడు బహుళజాతి సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు వస్తాయి. సో ఒక పాయింట్ అడుగుతాను ఇంకోటి, అందుకే స్కిల్ యూనివర్సిటీ మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. అవుతుంది అన్నది? ఎందుకు కాదు, చెప్పిన కదా. ఇచ్చిన హామీని వరుసగా క్రమక్రమంగా 100 రోజులు నేను చెప్తా వినండి. 100 రోజుల్లో చేస్తామన్నాం. ఎన్నికలు వచ్చినాయి, ఇబ్బందులు ఉన్నాయి, మాట దప్పం మనం దిప్పం. ఇంత చేసిన వాళ్ళం ఈ రాష్ట్రంలో ఏ ఆఫీసుకి పోయినా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. అసలు బళ్ళకు పోదాం, ఎవరికి హయాంలో నిర్మించిన యూనివర్సిటీలు పోదాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాంగ్రెస్, బీజేపీ ఉందేమన్నా? ఐఏఎం ఇవ్వమంటేనే వాళ్ళు ఇవ్వమన్నారు. చేతకాలే అన్ని మేమే. అందుకే మేము నిర్మాణానికి, ఈ రాష్ట్ర నిర్మాణానికి, దేశ నిర్మాణానికి పనిచేసిన కూలీలం మేమే, నిర్మాతలం మేమే. అర్థమైందా? శ్రమించిన శ్రామికులం మేమే, నిర్మాతలం మేమే. కాబట్టి దాని సమస్యలు, బాధకాలన్నీ సార్థక బాధకాలు మాకు తెలుస్తాయి. కాబట్టి అందుకే ఎవరు కూడా ఏం చేయలేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అన్ని ఇప్పుడు ఢిల్లీలో కానీ ఎక్కడున్నా కానీ కాంగ్రెస్ హయాంలో స్థాపించినటువంటి బడులు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ 12 విశ్వవిద్యాలయాలు తీసుకున్న మామూలు మన కాకతీయ, ఉస్మానియా, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన ఇట్లాంటివి తీసుకుంటే అవన్నీ ఎవరు నిర్మించారు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. వీళ్ళు తెచ్చిన ఒక సెంట్రల్ యూనివర్సిటీ చూపిన బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు పెట్టింది ఏముంది? వాళ్ళు ఏదో మెడికల్ కాలేజ్, దానికి రూపు లేదు, రంగు లేదు, ఏమీ లేదు. అన్ని మేమే తెచ్చినాం కాబట్టి మేమే గొప్పోళ్ళు అంటారా? గొప్పోళ్ళు అంటలే, మేము సంస్కరిస్తున్నాం. వాళ్ళు చేయలేకపోయారు. ఇంకా మేము అభివృద్ధి చేస్తాం. స్కిల్ యూనివర్సిటీ మేము ఒక ఆవిష్కరణే కదా. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, మళ్ళీ ముచ్చెర్ల ఇంకో నగరాన్ని తయారు చేస్తున్నాం. దాని ద్వారా ఎవరికి లాభం? ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవునా కాదా? మరి వాళ్ళు కేసీఆర్ ఎందుకు చేయలేకపోయింది చెప్పండి? వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఒక నగరాన్ని నిర్మించలేకపోయారు. కాబట్టి అన్ని కూడా నిర్మించుకుంటూ ముందుకు పోకుంటూ ది బడ్జెట్ రాష్ట్రం యొక్క అప్పుల్లో కూరకపోయి దాన్ని మళ్ళా ఊబిలోంచి, పాతాళ నుంచి బయటికి తీసుకొస్తూ చికిత్స చేసుకుంటూ అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మేము ముందుకు పోతాం. రైట్, ఒక పాయింట్ చెప్పండి అన్న. చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పాయింట్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మళ్ళీ ఏమన్నా కలిసిపోయిరా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది, విద్యుత్ స్కామ్ బయటకు వచ్చింది, కాళేశ్వరం స్కామ్ బయటకు వచ్చింది, మళ్ళా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కనే వదిలిపెట్టినారు. ఏమన్నా ముందుకు పోయే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు భూమి ఆకాశాలు కలుస్తాయా? భూమి ఆకాశాలు కలిస్తే విలయమే, ప్రళయమే, ఇంకొండదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ అనే వాళ్ళు కలవరు. ఎందుకంటే మీరు ఉదాహరణ, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రాలేకపోతాడు. చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు 2 సార్లు జరిగినాయి. ఎందుకు రాలేకపోయారు? భయంతో కాదు, అంటే వీళ్ళిద్దరికి పడదంటే రేవంత్ రెడ్డిని చూస్తూ ఆయన నచ్చట్లేదు, జీర్ణించుకోలేకపోతాడు. ముఖ్యమంత్రిగా నా పైన పోరాటం చేసినోడు అధికారంలోకి వచ్చిండు, నేను అణచివేయాలనుకున్నవాడు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినోడు ముఖ్యమంత్రి అయి కూర్చుండు, నా ముందే కూర్చుండు, కాబట్టి నేను బోను అని చెప్పి చిన్నపిల్లల లెక్క మంకుపడు పట్టిండు.
కాబట్టి అర్థమవుతుంది కదా వాళ్ళిద్దరు కలవటం అనేది అసంభవం. సో రేపు బీజేపీ కేసీఆర్ ఒకటైతండ్రు కలుస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఛానళ్ళు కూడా చెప్తున్నాయి ఈ రోజు విశ్లేషణ, పెద్ద పెద్ద జర్నలిస్టులే చెప్తున్నారు. అది బీజేపీలోకి బీఆర్ఎస్ బీజేపీ కలవబోతుంది. ఎందుకు? బీఆర్ఎస్ కి మనుగడ లేదు. ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎందుకు వస్తారు? వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తర్వాత 5 ఏళ్ల తర్వాత ఓడిపోవడం ఖాయం. రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది. కాబట్టి బతికి బట్ట కట్టాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కాంగ్రెస్ ఏమన్నా టార్గెట్ చేస్తుందేమో, అక్రమ కేసులు పెట్టి లోపల పెడతారేమో. ఎక్కడన్నా కాంగ్రెస్ లో చేరికలప్పుడు ఏ ఎమ్మెల్యే మీద అక్రమ కేసు అని వార్తలు బీజేపీ వాళ్ళు అపని చేస్తారు. గూడెం మహిపాల్ రెడ్డినే ఆయన ఐటీ దాడులు వేసినా వాళ్ళు అందరూ పోరా. ఇప్పుడు పోయిన ఏ ఎమ్మెల్యే బీజేపీలో పోయిన కేంద్రంలో అధికారంలో పార్టీ కాంగ్రెస్ లోకి ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్ పట్ల ప్రజల్లో నమ్మకం ఉంది. ఇచ్చిన బడ్జెట్ లో రైతన్నలు మళ్ళీ కాంగ్రెస్ కి ఓటేస్తారు, నిరుద్యోగులు వేస్తారు, జాబ్ క్యాలెండర్, ఇక ఉద్యోగస్తులు వేస్తారు, ఇంకెవరు వీళ్ళకేసి మహిళలు వేస్తారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు 45 లక్షల మందికి 500 రూపాయల సబ్సిడీకి సిలిండర్లు ఇస్తున్నాం. దాదాపు 40 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇస్తున్నాయి. డేటాతో చెప్తాను, ఉత్తా చెప్పట్లే. నీకు ఆధారాలు చూపిస్తారు. అమ్మాయిని సవాలు విసిస్తాను ఎవడన్నా. 45 లక్షల మందికి మహిళలకు 2500 ఇస్తాను. 2005 కూడా ఇస్తాను చెప్తాను కదా. అన్ని వరుసగా ఇచ్చుకుంటూ 4000 రూపాయలు మీరు మర్చిపోయాను. 4000 రూపాయలు చెప్పేది 2000 ఉన్న పెన్షన్ 4000 కూడా చేస్తాను. చేస్తాం. టైం ఏమి పట్టదు. ఈ నిధులు సమకూరుతున్నాయి, బడ్జెట్ కేటాయించను క్రమక్రమంగా ప్రాధాన్యతమైన రంగ ఎన్ని రోజులు ఏముండదు. వాళ్ళు 10 ఏళ్ళలో చేయలేదు. అది 10 ఏళ్ళు చేయింది. మేము 6 నెలలు 8 నెలల్లో రైతు రుణమాఫీ నేకాల్లో చేసిన రైతు భరోసా ఇవ్వబోతున్నాం. క్వశ్చన్ అడిగితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇదే అన్న. ఎప్పుడు చేస్తున్నా గతంలో వాళ్ళు మొత్తమే చేయలేదా బాబు, ఇప్పుడు చేస్తున్నాం. అట్లా కాదు. కాంగ్రెస్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు చేయటం చేతగాక ఖజానాను ఖాళీ చేసి అనవసరమైన విషయాలకు అవసరం లేకుండా సెక్రటరీని కూలగొట్టి అనవసరమైన విషయాలు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బు మొత్తం తగలబెట్టి వాళ్ళ జేబులో వేసుకొని జాతీయ హోదా తీసుకొని రాలేకపోయారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చినట్లయితే అది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. కానీ జాతీయం అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోతే వీళ్ళకి నయా పైసా జేబులోకి రాదు. కాబట్టి వీళ్ళ స్వార్థం కోసం ప్రాజెక్టులు జాతీయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టకుండా వీళ్ళే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయ్యే విధంగా వాళ్ళ జేబులో పోయే విధంగా ఖర్చు పెట్టారు. కాబట్టి ప్రజల ముందు శిక్షించబడ్డారు. అందుకే ఇప్పటికీ ప్రజల్లో విశ్వాసం లేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు అందులో ఉంటే మునిగిపోతాం, ఒడ్డు చేరాలని చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీజేపీ మీద నమ్మకం లేదు, క్షేత్రస్థాయిలో బలం లేదు బీజేపీకి. ఆ 8 మంది కూడా ఎవరి వల్ల వచ్చిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేసి ఇక మనం బతకాలంటే బీజేపీలో బతకాలని ముందు కింది స్థాయితో బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బదలాయించారట. అట్లా 8 స్థానాలు వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఏమని చెప్తే వార్తలు కూడా నిజమవుతున్నాయి కదా. ఇప్పుడే వస్తున్నాయి వార్తలు. బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. ఈ బీఆర్ఎస్ అనే పార్టీ, కేసీఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీలో కొలాబ్ కావడానికి కారణం ఇటు కాంగ్రెస్ పతనం లేదు, ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పతనం చేయాలంటే ఇది 139వ సంవత్సరం అయిందా? అధికారం ముఖ్యం కాదు. ఇప్పుడు మొన్న ఏమన్నారు, మోడీకి 240 స్థానాలు అన్నారు. అయోధ్యలోనే ఓడిపోయారు. రామాలయం గట్టి అయోధ్యలో ఓడిపోయారు వాళ్ళు. ఆ ఎంపీ ఓడిపోయింది అక్కడ. అయిందా? 240 వచ్చినాయా? చావు తప్పి కన్నులొట్టపోయి 2 ప్రాంతీయ పార్టీల వల్ల ఏదో బరువు నిలదొక్కున్నారు. 52 స్థానాలు ఉన్న కాంగ్రెస్ కు 100 స్థానాలు వచ్చినాయి. ఆ దేశవ్యాప్తంగా 210 స్థానాల్లో బీజేపీ, నీ 100 కాదు, మళ్ళా బీజేపీ తర్వాత నువ్వా నేనా అనే విధంగా ఢీ కొట్టి ఓడిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగతా ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికి పరిమితం. కానీ అన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 300 స్థానాల పై చిలుకు ఏకంగా వచ్చే అవకాశం. కాబట్టి కేసీఆర్ బీజేపీతో కొలాబ్ కావడం కాంగ్రెస్ కి కొంత ఇబ్బంది వినబడుతున్నది. ఏమైతుంది? నష్టం ఏమవుతుంది? కేసీఆర్ అయితే వస్తేంది, ఎవరు వస్తేంది, వాళ్ళ మీద మచ్చ అడిగిపోతుంది. ఏ పార్టీలో ఉన్నా అదే మచ్చ కదా. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోయినా బీఆర్ఎస్ పార్టీలో నాయకుడు కేసీఆర్ అదే నాయకుడే, కేటీ రామారావు అదే నాయకుడే. వాళ్ళ మీద మచ్చ ఎక్కడే పోద్ది? ప్రజలు ఏ పార్టీలో గుర్తుపట్టరా? ఓహో, ఇందులో తప్పించుకోవడానికి అందులోకి వచ్చారా పునీతులు కావడానికి. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద దేశద్రోహుల్ని, బ్యాంకు కొల్లగొట్టిన వాళ్ళందరినీ 5,000 కోట్లు 7,000 కోట్లు చేర్చిన వాళ్ళని ఫస్ట్ పార్లమెంట్ లో వాళ్ళని ఐటీ దాడులు చేసి బెదిరిస్తారు. బెదిరించి వాళ్ళ పార్టీలు చేసుకున్న తర్వాత పునీతులు చేస్తారు. అంతే. మళ్ళీ తర్వాత కేసులు ఉండవు, దాడులు ఉండవు, ఏముండవు. సుజనా చౌదరి చాలా మంది ఉన్నారు, పేరు చెప్పుకుంటా పోతే సీఎం రమేష్, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తర్వాత కేసులు ఏమైనా వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు చెప్పండి. కాబట్టి పునీతులను చేసుకుంటారు ఆ విధంగా.
కాబట్టి ప్రజలు మాత్రం పునీతులు చేయరు కదా, ప్రజలు. సో ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుందనే చర్చ వినబడుతున్నది. కేసీఆర్ ఏంటంటే అన్న, గతంలో 12 మందిని కేసీఆర్ తీసుకున్నాడు, 23 మంది గెలుస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే పాట పడుతున్నాడు. ఎవరైతే రేవంత్ రెడ్డిని విమర్శించి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసిన వ్యక్తులు మళ్ళీ తీసుకుంటున్నారు, ఎందుకు ఇట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో రా బాబు అని బుద్ధగించో లేకుంటే భయపెట్టి తీసుకోవట్లే. ఆ చేరికలకి ఈ చేరికలకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నాయి. ఎందుకంటే ఆ చేరికలప్పుడు మా 12 మంది ఎమ్మెల్యేలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే భయం ఫస్ట్ కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా నా మీద గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ పార్టీ లేకుండా చేయాలని చెప్పి కుట్ర చేసిండు. వాళ్ళని ఎమ్మెల్యేల కేసుల ద్వారానో రకరకాల ప్రలోభాల ద్వారా రకరకాల పెట్టి అందులో తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్ట కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎందుకు చేరికలు జరుగుతున్నాయి? కొంతమంది పార్లమెంట్ ఎన్నికల ముందు వచ్చారు, అప్పటికే వాళ్ళకి అర్థమైంది, పసిగట్టారు. పసిగట్టేసి వామ్మో ఇది మునగలేనో 4-5 వచ్చారు, తర్వాత ఒక 5-6 వచ్చారు, ఇంకా 10 మంది దాకా రాబోతున్నారు. వాస్తవం మేమే నియంత్రించను, కొద్ది రోజులు ఆగండి, తొందరపడకండి అని చెప్పి. కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయింది, అంటే పాతాళంలోకి పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఆ 2వ స్థానంలో ఉన్నది బీజేపీ పార్టీ, అందులో ఓటర్లే. కానీ మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు ఈ ఆర్థికవేత్తలు ఇందులో ఉన్నారు. ఈ బీజేపీ పార్టీకి అంత సీన్ లేదు తెలంగాణలో, చేరిన నిష్ప్రయోజనమే అని చెప్పేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని కాంగ్రెస్ లో వచ్చి చేరుతున్నారు. కాబట్టి మేమేదో వాళ్ళని బలవంతంగా రావట్లే. ఇప్పుడు మహిపాల్ రెడ్డి వచ్చిన బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేశారు, పాప అనర్హత వేటు కూడా వేద్దామని ఆలోచన చేసుకోమనండి, వద్దండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా, అందులో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, మేము సొంతగా జోక్యం చేసుకోలేమని చెప్పింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, ఆ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ 1985లో తీసుకొచ్చిన మేము. కానీ ఏమైంది, ఇప్పుడు ఒక 2/3 2/3 వంతు ఎమ్మెల్యేలు అందరూ కూడా విలీనమైతే అది చట్టమే, ఫిరాయింపుల చట్టంలో సబబే, అది ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ విధంగా అవుతారు. ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? ఒకవేళ కాదు ఎన్నికలు వచ్చినా మళ్ళీ గెలిచేది మేమే. ఎందుకు? మొన్న ఉదాహరణ కంటోన్మెంట్ ఎన్నిక, కంటోన్మెంట్ లో లాసనంత గారు ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి చనిపోయినా కూడా సానుభూతి చూడలే ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా, మన నియోజకవర్గం అభివృద్ధి కాదు అని చెప్పేసి మళ్ళీ ఆడ గణేష్ అనేటువంటి అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశారు. మేమేమంటున్నాం, మళ్ళీ ఎక్కడ ఉప ఎన్నిక కావాలని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటే నేను నిలబెడతామని చెప్పి జనం అంటున్నారు. మేము నిలబెడతాం, నిల్చోబెడతాం, పడగొట్టనీయమని చెప్పి అంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆనందం 1% వ్యతిరేకత రాలేదంటారా ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ మీద? అప్పుడే చెప్పలేమండి. ఇది జాతీయ స్థాయిలో గణాంకాలు సంస్థలు కూడా, పేరుగాంచిన గణాంక సంస్థలు కూడా 6 నెలలు 7 నెలలు కూడా చెప్పవు. ఇది రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ అధికార దాహంతో కోల్పోయిన అధికారం ఎట్లా తెచ్చుకోవాలన్నటువంటి బాధలో వాళ్ళు చేసే పిచ్చి పనులు ఇవన్నీ. ప్రచారం సమస్యల పైన రోడ్లు ఎక్కినా కూడా మీరు బీఆర్ఎస్ అంటారు. మేము సమస్యల పైన రోడ్లు ఎక్కితే ఇక్కడ మొన్న ఇక్కడ యూసఫ్ కూడా మహిళా కమిషన్ అనేది ఉంది కదా, ఇక్కడ అంగన్వాడీ చేశారు, గౌరవిస్తాం. ఉద్యమాలని నిరుద్యోగులు చేశారు, గౌరవించను. అందరినీ గౌరవిస్తాం, చర్చలకు పిలిచినాం, మాట్లాడతాం. మేము ఏమి ఇచ్చినాం, హామీలు ఇచ్చినాం, పరిష్కరిస్తాం. మేము వాళ్ళనేమో దేశద్రోహులు లెక్క చూడం. మేము ధర్నా చేసుకోమని ధర్నా చౌకను ఎత్తేస్తే దానికోసం పోరాటం చేసి తెరిపించరు. మేము ధర్నా చౌక్ చేసుకోండి ధర్నాలు అన్నాం. ఒకవేళ వాళ్ళు ధర్నా చౌక్ కాకుండా ప్రజలకు ఆటంకం, వాళ్ళ ప్రయాణానికి ట్రాఫిక్ జామ్ అవుతుంటే అట్లాంటి సమస్యలు వస్తే చట్టం కూడా ఉంటది కదా. అప్పుడు పోలీసు శుతిమెత్తగా వాళ్ళని సున్నితంగా అదుపులో తీసుకుంటారు, అంతే. 2-3 10 మందిని అంతే తప్ప ఆ ట్రాఫిక్ నియంత్రిస్తుంది తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. మరి గతంలో అట్లుండదా? అసలు సాధ్యమయ్యేదైనా? ఎవడైనా అసలు ఆ ఇందిరాపార్క్ దగ్గరగా ఏదైనా ధర్నాలు చేస్తే అమాంతం తీసుకుపోయి జైల్లో పెట్టి, అట్లాంటి పరిస్థితులు లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, కసి తీర్చుకునేటువంటి కక్షపూరితంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు లేవు. చట్టాన్ని గౌరవించుకుంటున్నాం, ప్రజా పరిపాలనగా మేము పరిపాలిస్తున్నాం. ప్రజలందరూ వచ్చి కలిసి సెక్రటరీ చూడండి. ఈ రోజు ఎవడు అడిగిన ఒకప్పుడు సెక్రటరీ మేము పోలేదు అనేది. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతి ఒక్కడు క్యాంటీన్, 2 క్యాంటీన్లు కూడా కింద మీద అన్ని కూడా ఫుల్ బిజీ, దొరకట్లే ఆహార పదార్థాలు. అంత బిజీగా అయిపోయినాయి, జనాలు వచ్చిపోతున్నారు అంటే పనుల కోసం. గతంలో ధరణి ఉన్న ధరణి పోర్టల్ కూడా ఏదన్నా సమస్య వస్తే గతంలో CCL లేక రావాలి ఎవడైనా కానీ. అసలు దాని విచారణ అది ఏదన్నా ఉంటే దానికి పరిష్కారాలు లేవు. వికేంద్రీకరణ చేసిన మండల స్థాయి దగ్గర నుంచి, MRO దగ్గర నుంచి, RDO దగ్గర నుంచి పై స్థాయి దాకా ఎక్కడైనా పరిష్కారం అక్కడ చూపొచ్చు, కోర్టులో కూడా పోవచ్చు అని చెప్పినాం. సమస్యలు కూడా దాంట్లో పెట్టినాం, అన్ని రకాలుగా చేసినాం. ఈ విధంగా ఒక భూమాత అని చెప్పి ఒక ముసాయిదా చట్టాన్ని డైరెక్ట్ తేకుండా, ప్రజల మీద పిడుగు వేయకుండా ఒక ముసాయిదా చట్టాన్ని పెట్టి చదవండి మీరు.
ఈ ఇందులో లోపాలు ఉంటే చెప్పండి అని చెప్పి తర్వాత అమలు చేస్తామని చెప్పి తీసుకొచ్చాం. ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా వాళ్ళు చేయలేకపోయింది, మేము చేస్తాను. ఇలా మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమ, వీళ్ళంతా కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టట్లేదు. అది వాళ్ళు ఏంటంటే ఈ 10 ఏళ్లలో ధనార్జనే ధ్యేయంగా డబ్బుతో ఉంటే ఏదైనా చేయొచ్చు, ప్రభుత్వాలనేది ఏదైనా తారుమారు చేయొచ్చు అనుకున్నారు. వారే తల్లకిందులు అయిపోయారు. కాబట్టి మాకు అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ఎప్పుడు ఏకకాలం ఒక్కరే ఉండరు, సమర్థులైతే ఉంటారు. రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా 10 ఏళ్ళు ఉంటాడు, ఎందుకంటే సమర్థవంతమైన నాయకుడుగా పేరు తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ పార్టీలో ఏంటంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఉన్నా పైన మాకు నాయకత్వం ఉంటుంది, అందరి సలహాలు సూచనల ప్రకారం ఉంటుంది. కాబట్టి అంత ఆషామాషిగా ప్రభుత్వ వనరులు ఇక్కడ దోపిడీ కావడానికి అవకాశమే లేదు, గుర్తుపెట్టుకోండి. గతంలో గుట్టలు, పుట్టలు, ఇసుకలు, అసలు ఇక ప్రకృతి సంపద మొత్తం కూడా దాచుకోవడం మొదలుపెట్టారు. ఆ మచ్చ ఇంకా పోలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 ఏళ్ల దాకా డోకా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్.